పద్మావతి అయితే తను ఉన్న దగ్గర కూర్చొని ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. శ్రీనివాస, నా భర్త మనసు మార్చు శ్రీనివాస. ఏంటి నా భర్త నన్ను ఇంకా అనుమానిస్తూనే ఉన్నాడు. నా భర్తను మార్చే బాధ్యత నీదే శ్రీనివాస అని చెప్పి పద్మావతి అయితే తన దేవుడికి మొక్కుకొని ఉంటుంది. ఇంతలో విక్కీ అయితే పద్మావతి ఎక్కడ ఉందా అని చెప్పి పద్మావతి దగ్గరకు నెతుక్కుంటూ వస్తాడు. పద్మావతి అయితే ఏంటి నా మనసులో ఏదో ఆరాటంగా ఉంది, విక్కీ సార్ వచ్చారా ఏంటా అని చెప్పి అలా బయటికి వెళ్తుంది. ఇంతలో బయటికి వెళ్ళే లోపే అక్కడైతే విక్కీ ఉంటాడు. విక్కీని చూసి పద్మావతి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. సారు మీరు వచ్చారా, మీరు నా కోసం వస్తారని తెలుసు సారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలో విక్కీ అయితే పద్మావతి నన్ను క్షమించి పద్మావతి, నిన్ను ఇంట్లో నుండి గెంటేసినందుకు నేను చాలా బాధపడుతున్నాను పద్మావతి, నన్ను క్షమించు. ఇంకెప్పుడు నిన్ను నేను దూరం పెట్టను, మన ఇద్దరం ఎప్పుడు ఇలానే కలిసి ఉండాలి పద్మావతి అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకు పద్మావతి అయితే థ్యాంక్ యూ సార్, ఇప్పటికైనా నన్ను మీరు అర్థం చేసుకున్నారని చెప్పి అంటూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.